విధి ఆడిన వింత నాటకంలో 3 నిరుపేద కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. కష్టపడి పని చేసుకుని ఇంటికి వస్తారనుకున్న ఆ యువకులు విగత జీవులై తిరిగి వచ్చారు. అతి వేగంగా దూసుకొచ్చిన మృత్యువు కంటైనర్ లారీ రూపంలో వారిని బలి తీసుకుంది. షాబాద్ మండలంలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా పెను విషాదాన్ని నింపింది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని నాగర్గూడ చౌరస్తాలో పెను విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ గ్రామానికి చెందిన 3 యువకులు బైక్పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కంటైనర్ లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ భీకర ప్రమాదంలో 2 యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన 19 ఏళ్ల దాసరి అజయ్ పరిస్థితి ఎవరికైనా కన్నీళ్లాగో చూస్తే, అజయ్ చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకును తండ్రి ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేశాడు. రోజువారీ కూలి పనికి వెళుతూ తండ్రికి ఆసరాగా ఉంటున్న అజయ్ ఇప్పుడు అనంతలోకాలకు వెళ్ళిపోవడంతో ఆ తండ్రి ఒంటరివాడయ్యాడు. తన ముసలి వయసులో చేతికి అంది వచ్చినటువంటి కొడుకు ఇలా శవమై ఉండటం చూసి నిజంగా ఆ తండ్రి గుండె పగిలేలా విలపిస్తూ ఉన్నాడు. ఇంకొక మృతుడు 20 ఏళ్ల ఉదయ్ కిరణ్ సైతం నిరుపేద కుటుంబానికి చెందినవాడే. తను కూడా రోజువారీ కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. జీవితంలో ఎన్నో ఆశలు ఉన్న యువకులు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో హైదరాబాద్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అజం ఒక చికెన్ షాపులో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. దురదృష్టవశాత్తు అజంకు అమ్మా నాన్న ఎవరు లేరు. తనను చూసుకోవటానికి కూడా ఎవరూ లేని స్థితిలో కాలు విరిగి తీవ్ర గాయాలతో హాస్పిటల్ బెడ్ మీద పోరాడుతున్న అతన్ని చూసి స్థానికులు చెల్లించిపోతున్నారు. ప్రస్తుతం అతడు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.